తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండ రాజు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అడుగుతున్నా, మీ నాన్న పేరు చెబితే నారా లోకేష్, మీ నాన్న పేరు చెబితే నీకే ఒక్క పథకం అంటే ఒక్క పథకం గుర్తు రావట్లేదే, ఇంకా ప్రజలకు మీ నాన్న ఎందుకు గుర్తొస్తాడు? అసలు మీ నాన్న ఎందుకు గుర్తుకు రావాలి ప్రజలకి? ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ఆసరా పథకం తీసుకున్నా, లేదు అంటే ఒక పెన్షన్ పథకం తీసుకున్నా, ఇంటింటికి వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని పేదవారు లేదా ముసలివారు అవ్వాతాతలు గుర్తుపెట్టుకుంటారు. మరి మీ నాన్నని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? అసలు మీ నాన్న ఎందుకు గుర్తొస్తాడు? జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి చేస్తున్నారు, హాస్పిటల్స్ అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటారు. కానీ మీ నాన్న అయిన చంద్రబాబుని ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఏం ఉద్ధరించాడని గుర్తుపెట్టుకుంటాడు? భవిష్యత్తులో మీ నాన్న ఏం ఓడబడుస్తాడని మళ్ళీ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నావు. ఒక రాజశేఖర రెడ్డి గారు అంటే ఫ్రీ పవర్ స్కీమ్ గుర్తొస్తుంది, ఒక జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉచిత పంట బీమా గుర్తొస్తుంది, సచివాలయం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, వాలంటీర్ వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు, యువకులకి ఒకే దఫాలో లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు. కానీ మరి మీ నాన్న చంద్రబాబు ఎందుకు గుర్తొస్తాడు? దేనికి గుర్తు రావాలి మీ నాన్న చంద్రబాబు? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఏదైనా పోరాడి సాధిస్తాడు, కష్టపడతాడు. హీఈస్ అ క్రియేటర్, హీ క్రియేటెడ్ సెన్సేషన్. కానీ చంద్రబాబు అనే వ్యక్తి ఎవరో చేసిన పనికి వచ్చి మేకప్ వేస్తాడు. అందుకే నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఈజ్ అ క్రియేటర్, బట్ చంద్రబాబు ఈజ్ అ డెకరేటర్. చంద్రబాబు మేకప్ మేనేజ్మెంట్ చేయడంలో ప్రపంచంలో దిట్ట చంద్రబాబు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక 30 లక్షల ఇళ్ల పట్టాలు గుర్తొస్తాయి, ఒక 22 లక్షల ఇల్లు నిర్మాణం గుర్తొస్తుంది. మరి చంద్రబాబు నాయుడు అంటే ఏం గుర్తొస్తుంది? ఏం గుర్తు రావాలి? నువ్వు చెప్తున్నావే లోకేష్ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను అని. ఈ 3000 కిలోమీటర్ల నీ పాదయాత్రలో 30 ఏళ్ల మీ నాన్న చంద్రబాబు అన్యాయాలే కనబడతాయి తప్పితే ఒక్కటంటే ఒక్క అభివృద్ధి కనబడుతుందా అని నేను అడుగుతున్నా. చాలా ఎక్కువ మాటలు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని సైకో సైకో అంటున్నావు. ప్రజలకి మంచి చేసేవాడు నీ దృష్టిలో సైకోనా అని నేను చంద్రబాబుని, నారా లోకేష్ని అడుగుతున్నా. పేద వర్గాలని, కడు పేదవాళ్ళని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలని అభివృద్ధి పదంలో నడుపుతుంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, సంక్షేమ ఫలాలు అందిస్తుంటే అలా చేసేవాడు మీ దృష్టిలో సైకోనా? చెప్పాలి నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ. ఎందుకు అడుగుతున్నానంటే రాక్షసుల కళ్ళకి, నరరూప రాక్షసుల కళ్ళకి భగవంతుడు అనేవాడు ఎప్పుడూ శత్రువుగానే కనబడతాడు.